హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు బ్యూటిఫుల్ హీరోయిన్ అక్షిత శ్రీనివాస్. నమస్తే మేడం. Beautiful heroine Akshita Srinivas. Okay, that's nice. You don't Thank like- you. I like that. Why will not like it? Thank you, Sunil. How are you? యా ఐఎమ్ గుడ్. సో ఎలా ఉన్నారు? ఇంకా సినిమాలు ఎలా నడుస్తున్నాయండి? Pandemic time kada. On and off. Okay, somewhat now. షూట్స్ అన్ని రెజ్యూమ్ అవుతున్నాయి. మీరు చేసిన సినిమాలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయండి? స్టార్ట్ అయిందండి ఇప్పుడు రిలీజ్ కి వచ్చింది. Okay. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ హ్యాపీ విత్. ఒక 3-4 ప్రాజెక్ట్స్ రిలీజెస్ కి ఉన్నాయి. ఓకే. యా. సో కమింగ్ టు మనం మీ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. అవునా? లైక్ మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇవన్నీ కూడా చెప్తారా? ఓకే, ఐఎమ్ ఫ్రమ్ మ్యాంగ్లూర్. యూఆర్ ఫ్రమ్ బెంగళూరు. Yes, ఓకే. I'm from Mangalore and పెరిగింది అంటే డాడీ బ్యాంక్ మేనేజర్ Okay. బ్యాంక్లో ఉన్నారు కాబట్టి ఓకే. క్వైట్ పార్ట్ ఆఫ్ ఇండియా లైక్ నార్త్ కొన్ని Okay. లైక్ అక్కడక్కడ స్టడీస్ చేశాను ఢిల్లీలో, తర్వాత మళ్ళీ కర్ణాటక. సో యా, ఏం చదువుకున్నారండి? వాట్స్ యువర్ హై క్వాలిఫికేషన్? 10th స్టాండర్డ్. ఇస్ ఇట్ ట్రూ? యా, ఎందుకల్లా 10th ఎందుకు ఆపేశారండి? 10th ఫెయిల్. 10th ఫెయిల్? నిజం చెప్పండి, అబద్ధాలు కాదు. మీ ఎడ్యుకేషన్ చెప్పండి. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. సేమ్ బెంచ్, బీటెక్ గ్రాడ్యుయేట్. యా. ఓకే. లైక్ మీరు ఫాదర్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయ్ అన్నారు, మదర్ వచ్చేసి హోమ్ మేకర్ అన్నారు. బట్ యు ఆర్ ఇన్ టు ద డిఫరెంట్ ప్రొఫెషన్. ఎలా హౌ దే యాక్సెప్ట్ దిస్? ఎలా యాక్సెప్ట్ చేశారండి? I think it's a modern society these days. Mari, it's a city only where I bought up. So starting low light ka trouble undedi. ఓకే. As they say, like starting trouble. But now it's all fine. They're happy. I'm happy. And I love my parents for giving me this much of freedom. ఓకే. అంటే నా అచీవ్మెంట్కి ఒక బ్యారియర్ అవ్వలేదు. Okay. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఐ లవ్ దెమ్. అండ్ మీ ఫస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చిందండి? ఎలా స్టార్ట్ అయింది అసలు మీ కెరియర్ అనేది? కెరియర్ అనేది తమిళ్ ఇండస్ట్రీలో వచ్చింది 2016. Okay. దట్ వాజ్ నన్బర్గల్ నర్పణి మంత్రం. ఓకే. అర్థం కాలేదు కదా? అర్థం కాలేదు. సో దట్స్ కాల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అన్నట్టు. Okay. సో దట్ వాజ్ మై డెబ్యూ Okay. యాజ్ అన్ యాక్టర్. సో తమిళ్ మూవీ ఇస్ వన్. తమిళ్ మూవీ. అండ్ మీరు బెంగళూరు నుంచి ఇటు వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి. అండ్ ఎలా అనిపిస్తుందండి మీకు? లైక్ ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏంటి తెలుగు వెల్కమింగ్ ఎలా ఉంది మీకు? అంటే లైక్ యూ డిడ్ ఫ్యూ తెలుగు మూవీస్, రైట్? Yeah. few Telugu movies I've done. Ah. First it was like Tamil. Okay. Entry is Tamil. తర్వాత తెలుగు అండ్ కన్నడ సైమల్టేనియస్లీ. ఓకే. సో తెలుగు వచ్చిన తర్వాత కన్నడకి వెళ్ళాను అచ్చా, నేను. అచ్చా. సైమల్టేనియస్గా ప్రాజెక్ట్స్ జరిగింది. అంటే కన్నడకి తెలుగుకి డిఫరెన్సెస్ ఏమన్నా చూసారా? లైక్ సెట్స్లో కానీ? యూ నో వాట్ రీసెంట్లీ వాట్ ఐ హర్డ్, ఓకే. ఈ టెరిటరీ అనేది కింగ్డమ్స్ ఉంటుంది కదా. ఓకే, యూ బ్యాడ్ ఎట్ హిస్టరీ రైట్? ఓకే, తెలుగు అండ్ కర్ణాటకకి రెండు స్టేట్స్కి కూడా ఒకే రాజా ఉండేవాళ్ళు. ఓకే. సో ఆఫ్టర్ దాట్ ఇట్ గాట్ స్ప్లిట్. సో ఇట్స్ లైక్ సిస్టర్స్, Sister బ్రదర్స్. states. యా, సిస్టర్ స్టేట్స్ అని చెప్పొచ్చు. యా. బట్ యూఆర్ గుడ్ ఎట్ హిస్టరీ టు. అంటే నేను రీసెంట్లీ ఐ లిసన్డ్. ఓకే, ఐ హర్డ్ దిస్ రీసెంట్లీ. ఓకే. యా. యా, కమింగ్ టు మీరు తెలుగులో ఎన్ని సినిమాలు చేశారండి ఇప్పటివరకు? 7 మీ ఫస్ట్ ఆఫర్ ఎట్లా వచ్చిందండి అసలు తెలుగులోనా? తెలుగులో? యాజ్ యూజువల్ మేనేజర్స్ త్రూ. కాదు, తెలుగు ఫస్ట్ మూవీ నేను డైరెక్టర్ కమ్ యాక్టింగ్ చేశాను ఫస్ట్ మూవీ. దాని గురించి అడుగుతాను. చెప్పండి. సో ఐ ట్రైడ్. ఐ వాజ్ మిస్ హైదరాబాద్ 2016లో. Okay. తర్వాత లాట్ ఆఫ్ ఆఫర్స్, ద పేజెంట్, తర్వాత మళ్ళీ ఈవెంట్స్ అన్ని చాలా వచ్చేది. సో సమ్హౌ అక్కడ కెరియర్ స్టార్ట్ అయింది. మీన్ వైల్ ఐ వాజ్ ఆల్సో డూయింగ్ మై ట్రయల్స్, గివింగ్ మై ఆడిషన్స్ ఎవ్రీథింగ్. అండ్ సమ్హౌ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద రోల్స్. చిన్న రోల్స్ కానీ లేదా నాకు హీరోయిన్గానే అవ్వాలి అని ఉన్నప్పుడు వేరే ఏదైనా త్రూ అవుట్ చేయొచ్చు కదా ఇలా అంటే ఇవన్నీ కాదు, లెట్ మీ ట్రై. నేను ఎలాగో ఇప్పుడు తమిళ్లో కొద్దిగా చేశాను కాబట్టి అక్కడ నేను కొద్దిగా నేర్చుకున్నాను ఎలా వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. లెట్ మీ ట్రై అన్నట్టు somehow I got into direction. సరే, డైరెక్షన్ అదే జనరల్గా హీరోయిన్ అంటే వచ్చామా చేసామా వెళ్ళామా అన్నట్టు ఉంటారు. బట్ మీ ఇందుకు డైరెక్షన్ వై యూ గాట్ ఇట్? చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యారు. ఇప్పుడే నాకు ఆఫర్స్ దొరకలేదు. మీ ఆఫర్స్ దొరకలేదని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. మీ ఆఫర్స్ దొరకలేదని చెప్పేసి అంటే నాకు కావాల్సిన అంటే ఆ రోల్ నాకు దొరకట్లేదు అనమాట. స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న రోల్స్ ఆఫర్స్ చేస్తారు. ఇప్పుడు ఫ్రెషర్ అనుకోండి,
పెద్ద హీరో పక్కన మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టలేరు కదా, Yeah. సో దట్స్ ద థింగ్. ఓకే సో ఐ వాజ్ లైక్ నో, నేను ఆల్రెడీ తమిళ్ మూవీ చేసి వచ్చాను కదా, ఐ వాజ్ వెరీ టు ద పాయింట్ దట్ ఐ హ్యావ్ టు డూ. ఓకే నేను హీరోయిన్, నాకు ఇంకా ఛాన్సెస్ రావట్లేదు, నేనే డైరెక్ట్ చేసి నేనే హీరోయిన్గా చేసుకుంటాను అన్న ధైర్యంతోనా? యా, ధైర్యంతో కాదు కానీ అప్పుడు కొద్దిగా నర్వస్నెస్ ఉండేది, బట్ Okay. ఆ ప్రాసెస్లో ధైర్యం అనేది వచ్చింది. ఓకే చేయగలను, అట్లీస్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ల్యాబ్లో అలాగే ఉంది, రిలీజ్ కూడా కాలేదు, బట్ ఐ గాట్ ద అప్రిసియేషన్ ఫర్ మై వర్క్, Yeah. విచ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. యా. సో ఇది అన్ని పక్కన పెట్టేస్తే లైక్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. నేనే కాలేజ్ interest డేస్లో తీసుకోవాలి. అబ్బా. కాలేజ్ డేస్లో ఎంతమంది ప్రపోజ్ చేశారండి మీకు? చాలా మంది చేశారు. ఫస్ట్ ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది? వాట్ ఏజ్? 7th standard. 7th స్టాండర్డ్. యా, మీరు ప్రపోజ్ చేశారా, మీకు చేశారా? నాకు చేశారు. మీరు ఎవరికి ఇట్ వాజ్ ఎంబారసింగ్ మూమెంట్, నాకు తప్ప మొత్తం క్లాస్ రూమ్ కి తెలిసిపోయింది. ఓకే. ఆ అబ్బాయి గుర్తున్నారా మీకు ఇంకా లేదా? యా, హిస్ నేమ్ ఇస్ సంతోష్, ఐ రిమెంబర్ హిమ్. యా, స్టిల్ హీ కీప్ ఇన్ టచ్ విత్ యూ? నో. ఓకే. లైక్ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసి వాళ్ళు రిజెక్ట్ చేయడం లాంటివి చూసారా? నో, బట్ ఐ హ్యాడ్ సమ్ క్రష్ ఆన్ హూమ్? ఆన్ మై లెక్చర్. యూ హ్యాడ్ Yeah. క్రష్ ఆన్ యువర్ లెక్చరర్? యా, అట్ కాలేజ్? విచ్ కాలేజ్ బీటెక్ ఆర్ ఇంటర్మీడియట్? ఇంటర్. Inter. Okay. Apart from all this, I want to talk to you about RGV sir. ఓకే. I know that you are quite close with him. Yeah, I know him recently. That I have worked Recently. for one of his Yeah. web series, that is Kadapa. Kadapa. Yeah. Yeah. Tell me something about him which we don't know, that he will expose everything himself Yeah. in front of us. And ఆయన మా ముందు అందరూ అంతా చెప్పేస్తారు, చాలా ఓపెన్ బుక్గా ఉంటారు. ఆయన గురించి మాకు తెలియంది మీకు పర్సనల్గా తెలిసిందే, లైక్ యూ ట్రావెల్ విత్ హిమ్. నాకు ఈ కొన్ని రోజుల్లో ఏం తెలిసింది అంటే హీఈస్ అ జీనియస్, బికాస్ ఐ డోంట్ నో వెదర్ హీ రీడ్స్ మోర్ బుక్స్ ఆర్ వాట్ ఎవర్, బట్ హీ హెస్ won 7 Nandi awards. Is that so? Yeah. Yes. సో ఎనీవన్ అంటే అంత అవార్డ్స్ తీసుకున్నారు నంది అవార్డ్స్ మూవీస్కి అంటే ఆబ్వియస్లీ ఈజ్ అంటే ఒక కొద్దిగా ఇంటెలెక్చువల్గా కానీ స్మార్ట్నెస్లో కానీ అన్నీ తెలుసుంది అన్నట్టు చెప్పచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ ద పబ్లిసిటీ వాట్ హీ గివ్స్ దట్ ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ దట్, బట్ నాకు తెలిసింది చెప్తున్నాను. నేను జస్ట్ 1 week బ్యాక్ ఆయన్ని కలిసాను. అంటే ఆయన ఇంకొక వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తూ ఉంటే నా కడప మూవీలో చేసిన పర్ఫార్మెన్స్ని చూసి బేస్ చేసి మళ్ళీ నన్ను పిలిచారు. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ లుకింగ్ ఫర్ ఇస్ అన్ ఆర్టిస్ట్. ఎస్. యా, బట్ బయట ఆయన పోర్ట్రే అయితే నాకు అమ్మాయిలంటే ఇష్టం, వాట్కా అంటే ఇష్టం, లైక్ ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఇస్తారు. యా, హీ సేయింగ్ లైక్ కొంతమంది అంటారు ఓకే వాళ్ళు ఆయన దగ్గర పనిచేసే హీరోయిన్స్ని కూడా అట్లనే ట్రీట్ చేస్తారన్నారు. ద థింగ్ ఇస్ నేను ఫస్ట్ ఆఫీస్కి మొన్న వెళ్ళినప్పుడు ద ఫస్ట్ థింగ్ వాట్ హీ సెడ్ ఇస్ బాగా చేసావు, ఓకే మూవీలో యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ రియలీ గుడ్, దిస్ ఇస్ Yeah. వాట్ హీ సెడ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ లైక్ ఓకే ఇంకొక ప్రాజెక్ట్ మనం చేద్దాం అన్నట్టు కూడా డిస్కషన్ అయింది మంజు సార్తో. ఓకే. వాట్ ఐ థాట్ ఈస్ లైక్ ఓకే హీస్ అ వెరీ జెన్యున్ గై. Okay. మీరు ఇప్పుడు చాలా మంది అబ్బాయిల్ని చూస్తే ఏం చేస్తారు, దే ట్రై టు ట్రాప్ యూ. యా, నేను ఆఫర్ ఇస్తాను, ఇది Yeah. చేస్తావా, అది ఇస్తాను, ఇది గివ్ అండ్ టేక్ అలా ఉంటుంది. బట్ దిస్ గై మేబీ హీఈస్ ఓపెన్ అండ్ నచ్చకపోతే హీ విల్ నాట్ ఈవెన్ టచ్ యూ. Yeah. దట్ ఈస్ వాట్ ఐ థింక్ సో. యా, లైక్ ఇప్పుడే మీరు అన్నారు ఆఫర్ ఇస్తాను, ఇది చేస్తావా అది చేస్తావా అని చాలా మందిలో వచ్చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం, ఎందుకంటే కొంతమంది బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ అనే ఒక వర్డ్ని యూజ్ చేసి దానివల్ల మేము ఇంత సఫర్ అయ్యాం అంత సఫర్ అయ్యామని చాలామంది చాలా రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. నిజంగా మన ఇండస్ట్రీలో అలా అది ఉందంటారా లేదంటారా? ఐ థింక్ నిన్న ఈ రోజు నుంచి మనకి కుంద్రా సార్ది కూడా న్యూసెస్ వస్తుంది కదా. యా, సో ఎస్ ఆబ్వియస్లీ జరుగుతుంది. రాజ్ కుంద్రా గారు యా, ఎస్. సో చాలా ఐ మీన్ చీట్ చేస్తున్నారు అమ్మాయిల్ని. Yeah. అండ్ జరుగుతుంది సొసైటీలో జరుగుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ద మూవీ ఇండస్ట్రీ, ఓకే. అన్ని
ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలకి ఫ్రాడ్ అనేది జరుగుతుంది. ఓకే, ఎస్. లైక్ అంటే మీరు కూడా అవుటర్ నుంచి వచ్చారు, లైక్ యూఆర్ ఫ్రమ్ మ్యాంగ్లూర్, అదర్ ఇండస్ట్రీ, బట్ తెలుగులోకి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చే ప్రాసెస్లో ఎవరైనా మీతో అలా బిహేవ్ చేయడం కానీ మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా? అయింది, అందుకే ఇంత లేట్ అయింది. లేకపోతే ఓకే, I would be in some other range maybe, I don't know. ఓకే, మేబీ ఓన్లీ పర్ఫార్మెన్స్, ఓన్లీ యాక్టింగ్ వైజ్ తీసుకొని ఉంటే ఒక ఆర్టిస్ట్ కి మేబీ I would be in some other level now. ఓకే, ఎవరైనా పెద్దవాళ్ళేనా లేకపోతే అప్కమింగ్ అట్లా? అనీ టైప్. పేరు చెప్పొచ్చు కదా, లైక్ యూ వాంట్ టు రివీల్ అంటే మీకు I forgot the names. You forgot the I forgot the names. I don't even want to keep their names in my mind. So yeah. యా, ఓకే. సో ఇప్పుడు మీకులాగే చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, బయట ఇండస్ట్రీకి రావడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్, లైక్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, మీరైతే ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఇప్పుడైతే మీకు మీరు ఓన్గా డైరెక్షనే చేసుకున్నారు, లైక్ అందరూ అలా చేయలేరు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎలా మిమ్మల్ని ఎలా చేయాలనుకుంటారు? సో ఇప్పుడు కరెంట్ లైక్ జస్ట్ 1 year 2 years బ్యాక్, ఓకే దిస్ పాండమిక్ టైం వదిలేండి, ఓకే, ఇండస్ట్రీ డ్రాస్టికలీ చేంజ్ అయిపోయింది. థియేటర్స్ నుంచి ఓటీటీకి, ఓటీటీ నుంచి ఇప్పుడు యూట్యూబ్కి వస్తుంది. సో అందరూ ఆర్టిస్ట్ అయిపోతున్నారు. ఇఫ్ యూ సీ టిక్ టాక్ ఫాలోవర్స్ ఎంత, విలేజెస్ కి ఎంత మంది ఉన్నారు, మిలియన్ ఫాలోవర్స్. సో మనము ఆర్ట్ అనేది కన్స్ట్రెయిన్ చేయలేము, బట్ ఆర్టిస్ట్ వస్తూనే ఉంటారు. దాంట్లో యాక్టింగ్కి ఫోకస్ పెట్టి యాక్టింగే నా ప్యాషన్ అనే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి. ఏదో 1 మూవీ చేశాను, 2 మూవీ చేశాను, అసి ఆమె హీరోయిన్, ఆమె హీరో అనేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. సో దాట్ మేబీ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ హ్యావ్ టు థింక్ అబౌట్. Okay. They have to give chance to good actors. Yes, I'll give you 2 days now. You should pick up one. ఒకటి ఏంటంటే మీ ఫోన్లో ఆర్జీవి గారి కాంటాక్ట్ ఉంటుంది కదా, దానికి కాల్ చేసి యూ షుడ్ ప్రాంక్ ఆన్ హిమ్, లైక్ ప్రాంక్ కాల్ చేయాలానికి. ఓకే, రెండోది కూడా ఆర్జీవి గారికి కాల్ చేసి ప్రాంక్ కాల్ చేయాలి. This is cheating. I don't want controversies. I don't know. Just make a call. It will be fun, call you. For you it will be fun, yeah. నాకు తెలీదు. Put a speaker phone on it. No, he should not pick the call. I don't know. You are waiting that he will pick it. No. And you should pick on speaker phone and don't say that you are. No. You don't say that you are in a studio or you are in an interview. Just you spoke like you every day, regularly. Oh my goodness. I don't know what's gonna happen. Shit, man. నిజంగానేనా? Yeah. I can't control my laugh now. Don't laugh. Okay. Don't pick up. This picture. Okay, I can show his last message. Is that okay? Okay, then who is your closest friend in Telugu industry? Okay, my friend, she is Soni Charissa. Is an artist. Yeah. Mm-hmm. Known personalities, many are there, but I don't want to take anyone's name. Yeah, just pick one. No, yeah. Coming to the movies, Surabhi 70mm. ఈ సినిమాలో మీరు చిరంజీవి గారి హార్డ్ కోర్ ఫ్యాన్ కింద యాక్ట్ చేశారు. Yes, I had a tattoo. You had tattoo Jai on Chiranjeeva. సో రియల్ లైఫ్ లో మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరు, మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇప్పుడు నేను టాటూ వేసుకున్న దానికి నేను మళ్ళీ హీరో అంటే దిస్ ఇస్ లైక్ ఆల్ ఎవ్రీ వన్ ఐ లైక్. ఇప్పుడు చెప్పాలంటే మెయిన్ బేస్ చిరంజీవి గారు. ఓకే, వై ఐ లైక్ హిమ్ ఇస్ ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది వేరే ఏ ఫ్యామిలీలో కూడా లేదు, విచ్ ఐ లైక్. చాలా మంది హీరోస్ వచ్చారు అండ్ ఆయన పేరు తీసుకొని నేను హీరో అయిపోయాను అనేది ఎవరు లేరు వాళ్ళ ఫ్యామిలీలో. దే ఆర్ ఆల్ వెరీ హార్డ్ వర్కింగ్. ఇప్పుడు మీరు చూడండి అల్లు అర్జున్ గారు, హీస్ మై ఫేవరెట్. ఓకే, అల్లు అర్జున్ గారు బట్ ఆయన ఒక ఎఫర్ట్ పెడతారు ప్రతిసారి కదా. సో డాన్స్ ఉండొచ్చు, స్టైల్ ఉండొచ్చు, యాక్టింగ్ ఉండొచ్చు, వేరియేషన్ లైక్ ఇన్ ద మూవీ. వేరే ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు వైష్ణవ్ తేజ్ గారు వచ్చారు, యూ కెన్ సీ ద హౌ ఎనర్జైజ్డ్ హీ ఈస్. సో ఎవరినైనా తీసుకోండి వాళ్ళ ఫ్యామిలీలో. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ ద ఫ్యామిలీ. అండ్ తమిళ్లో అయితే నాకు విజయ్ గారు ఇష్టం, సూర్య గారు ఇష్టం. ఓకే, లైక్
ఓకే, తెలుగులో చిరంజీవి గారు పవన్ ఫ్యాన్ గా కళ్యాణ్ యాక్ట్ గారు చేశారు. యా, ఫ్యాన్ గా యాక్ట్ చేశారు. రియల్ లైఫ్ లో మీకు ఆయన మీట్ అయ్యే ఛాన్స్ ఎప్పుడైనా వచ్చిందా? కలిసారా ఆయన్ని? ఓకే, ఒకసారి ఎయిర్పోర్ట్ లో కలిసాను. ఓకే, హీ గేవ్ మీ బ్లెస్సింగ్ అప్పుడు. Okay. ఆఫ్టర్ దట్ Cloud nine. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ మై డైరెక్టర్ ఆయన వెళ్ళి మన ట్రిబ్యూట్ సాంగ్ చేసాము చిరంజీవి Yeah. గారి పైన. We saw సో దట్ బికేమ్ లిటిల్ వైరల్. సో ఆ సాంగ్ చూసిన తర్వాత ఆయన పిలిచారు డైరెక్టర్ గారిని. ఓకే. సో he has seen our movie teaser and all. hopefully he'll give us all support. యా, అంటే చాలా ఆడియో లాంచెస్ కి అవి వచ్చి చిరంజీవి గారు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటున్నారు. Yeah. లైక్ మీ ఆడియో ఫంక్షన్ కి ఆయన పిలిచే ఐడియా ఏమైనా ఉందా? లైక్ అని అంటే ఇప్పుడు ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవన్నీ అయిపోయింది. Yeah. అయిపోయింది ఇన్ ద సెన్స్ ఓన్లీ యునో ఈ పాండమిక్ బిఫోర్ అయితే అలా ఉండేది. ఇప్పుడు మన మూవీలో కూడా ఎక్కువ సాంగ్స్ ఏమీ లేదు, బట్ వీఆర్ హోపింగ్ ఫర్ ద యునో ఏదైనా ఒక ప్రమోషనల్ ఈవెంట్ కి ఆయన అంటే ఎవ్రీథింగ్ అంతా నార్మల్ అయ్యింది. ప్లస్ యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి, షూట్స్ అన్ని రెజ్యూమ్స్ అయ్యాయి. అవుతున్నాయి స్లో ఆల్మోస్ట్ అందరూ పెద్ద హీరోస్ కూడా అయ్యాయి. సో డైరెక్టర్ గారిని పిలిచి మరి ఆయన బ్లెస్సింగ్ ఇచ్చారు. దట్ ఈస్ వన్ వి కెన్ సే దిస్ ఇస్ అ పాజిటివ్ సైడ్ ఆఫ్ అ మూవీ అని చెప్పొచ్చు. సో వీఆర్ హోపింగ్ ఆయన మన ట్రైలర్ కానీ ఏదైనా ఒక సాంగ్ లాంచ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి అని. జస్ట్ టచ్ లైక్ మీకు ఇంకా ఎలాంటి రోల్స్లో కనిపించాలనుకుంటున్నారండి? లైక్ మీరు ఇప్పుడు ఈ సినిమాలో వస్తే టామ్ బాయ్ లా కనిపించారు. లైక్ ఇది మీ రియల్ క్యారెక్టర్ లేకపోతే రియల్ క్యారెక్టర్? బయట కూడా ఇలానే ఉంటారా? ఇప్పుడు నేను సల్వార్ వేసుకొని వచ్చాను కదా, నాకు తెలిసి మీరు టామ్ బాయ్ అని అనుకుంటున్నాను. బికాజ్ ఎలా ఉంటుంది తెలుసా, ఇప్పుడు నేను సల్వార్ వేసుకుంటే నేను మంచి ట్రెడిషనల్ అమ్మాయి లాగా ఉంటాను. అదే ఒక జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే టామ్ బాయ్ లాగా ఉంటాను, మారిపోతాను నేను. లైక్ క్యారెక్టర్ ఎటువంటిది? లైక్ అబ్బాయిల్ని తిట్టడం, కొట్టడం, లవ్ ప్రపోజ్ చేయాలంటే భయపడడం ఇలాంటివి చేసేవారు? డ్రైవింగ్ చేసేటప్పుడు అడ్డంగా వస్తే మాత్రం తిట్టేస్తాను. పక్కన వాళ్ళే వాళ్ళకి వినిపించట్లేదు అసలు, ఎందుకు బూతులు తిడుతున్నావు అంటారు. బట్ ఐ కాంట్ కంట్రోల్ దట్ టైం. బూతులు తిడతారా? యా, ఫన్నీ బూతులు. ఓకే, ఫన్నీ బూతులా? వై? ఐ థాట్ సంథింగ్ ఎల్స్. ఓకే, యా. లైక్ డిస్క్రైబ్ వన్ వర్డ్ అబౌట్ అని అడుగుతాను నేను. లైక్ ఒక్క వర్డ్లో నేను మన టాలీవుడ్ హీరోస్ గురించి అడుగుతాను, మీరు చెప్పాలి వాళ్ళ గురించి. మీరేమనుకుంటున్నారు? ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి. వన్ వర్డ్ అబౌట్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆల్ ఇన్ వన్. ఆల్ ఇన్ వన్. పవన్ కళ్యాణ్ గారు. హార్ట్ బీట్. ఎందుకండి? I love him. Yeah. ఓకే. ప్రభాస్ గారు. డార్లింగ్. మన బన్నీ గారు. ఆల్ టైమ్ ఫేవరెట్. ఎన్టీఆర్ గారు. సూపర్ ఎనర్జైజ్డ్. లైక్ ఇప్పుడు ఈ ఐదుగురిని తీసుకున్నారు కదా, ఈ ఐదుగురిలో ఒక్కొక్క క్వాలిటీ ఏముందో మీకు చెప్పండి నాకు. చిరంజీవి గారి నుంచి మీరు ఒక్కొక్క క్వాలిటీ అడాప్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి? దే ఆల్ ఆర్ సూపర్ స్టార్స్ అండ్ దే ప్రూవెన్. లైక్ వాళ్ళని చూసి మనం చాలా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటూ ఉన్నాం. చిరంజీవి గారి నుంచి మీరు నేర్చుకునేది ఏంటండి? I would like to take responsibility from him. Like what he takes care of the family and the responsibility I like. Yeah. From Pawan Kalyan sir. He's very down to earth. Yeah. Next man Prabhas sir. He's friendly, cool, yo, he's very cool. Yeah, I guess yes. Bunny sir, Bunny. Very focused. Yeah. Tarak sir. Again, I would like to take his energy and And అంటే ఇంతవరకు మీరు చేసిన సినిమాలన్నీ కూడా అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, ఫస్ట్ డైరెక్టర్స్ కావచ్చు, మీరు ఎందుకు పెద్ద డైరెక్టర్స్ దృష్టిలో పడలేదు? ఆర్ ఎల్స్ మీకు ఆఫర్స్ రాలేదా, లేకపోతే మీరే చేయలేదా? First movie I myself have directed. Yeah, you have directed yourself. The second movie special what I have done, స్టోరీ బాగుంది, అది రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్లో విత్ అభిషేక్ బచ్చన్ గారు. And the third movie, okay, some movies I did. If I see Surabhi 70mm now, and short film ki ఆయనకి award వచ్చింది. మంచి నీలబావి is the one, he won 3 awards for his short film. Okay. I'm looking for the story. Yeah. And passionate directors. Yeah. Coming to that now, industry or world is getting changed. Like everyone is going to view cinema through OTT.
లైక్ ఇంతకు ముందు అయితే ఓన్లీ థియేటర్స్లోనే సినిమాలు ఉండేవి. Yeah. ఇప్పుడు సినిమాని మన చేతిలో ఉంటుంది, లైక్ ఓటీటీ. లైక్ దీని గురించి ఏమనుకుంటున్నారు? లైక్ మీ సినిమాని ఓటీటీ త్రూ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారా? 70mm సురభి 70mm వస్తుందా, లేకపోతే ఓటీటీలో వస్తుందా? 70mmలో రావాలనేసి డైరెక్టర్ ఇస్ లుకింగ్ ఫార్వర్డ్, వెయిట్ చేస్తున్నారు 70mmలోనే రావాలి అనేసి. ఓకే. బట్ మన తెలుగు ఆడియన్స్ గురించి తెలిసే ఉంది. లాస్ట్ టైం ఎన్ని మూవీస్ ఇంత చిన్న స్పాన్ ఇచ్చినా మనకి అంటే లాక్డౌన్ తీసేశారు కదా, తర్వాత కొన్ని మూవీస్ రిలీజ్ అయింది, అన్ని బ్లాక్ బస్టర్స్ అయింది ఆల్మోస్ట్ కదా. సో దట్ ఈస్ ఆ తెలుగు ఆడియన్స్ ఐ కెన్ సే. సో 70mm ఆల్సో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ కమ్ ఇన్ థియేటర్స్ అండ్ ఇట్ విల్ మేక్ సమ్ బజ్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ థింగ్, లైక్ రీసెంట్గా ఒక ఫోటో షూట్ చేసినట్టున్నారు. ఇట్స్ ఎ థీమ్ బేస్డ్ ఫోటో షూట్ అనుకుంటా. అసలు ఏంటి ఐడియా ఏంటి? చాలా బ్యూటిఫుల్ గా వచ్చే పిక్చర్స్. థీమ్ ఇట్సెల్ఫ్ ఇస్ అప్సరా థీమ్. అప్సరా థీమ్. అసలు ఒకసారి డెడికేటెడ్ టు శ్రీదేవి గారు. డెడికేటెడ్ టు శ్రీదేవి గారు. yes. ఐడియా ఎవరిదండి అది అసలు? అంటే నేను ఏం చేసినా ఒక యూనిక్నెస్ ఉండాలి దాంట్లో. అందరూ ఫోటో షూట్ చేస్తూ ఉన్నారు కదా, ఏదో ఒక డిఫరెంట్గా ఉండాలి, అందరు కలపడాలి అన్నట్టు ఒకటి ఉంటుంది నాకు. వెన్ ఐ సా మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ దిస్ రీక్రియేషన్ ఆఫ్ రవి వర్మాస్ పెయింటింగ్. సో అవన్నీ చేస్తున్నారు కదా, లెట్ మీ ఆల్సో పెయింటింగ్నే కొద్దిగా డిఫరెంట్ ఫామ్లో తీసుకువెళ్దాం, ఒక ఆర్టిస్టిక్గా ఉంటుంది అనేసి వీ జస్ట్ ట్రైడ్, our team tried it out. It has come very beautifully. I'm so happy for my team. లైక్ ఇప్పుడు మనకి చాలా సినిమాలు కూడా వస్తున్నాయి, బోల్డ్ని బేస్ చేసుకునే బోల్డ్ కంటెంట్ వస్తుంది. Are you okay with doing a bold scenes or something which character demands or something? I want to hear it from your no, I'm not comfortable in that. I mean, very bold scenes I'm not comfortable, which I may not be able to give my 100% performance as well. No. Yeah, like ఓటీటీ రిలీజ్ అయ్యి చాలా సినిమాలు కూడా కంటెంట్తో పాటు కొంచెం ఉంటున్నాయి కదండి, బోల్డ్గా ఉంటున్నాయి, రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటున్నాయి. మీరు అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేస్తున్నారా? బోల్డ్ కంటెంట్ చేయట్లేదు. లైక్ వెబ్ సిరీస్ కానీ అపార్ట్ ఫ్రమ్ కడప కాకుండా వేరే ఏమైనా ప్లాన్? అంటే ఇంకా అది రిలీజ్ కావట్లేదు కదా? ద షూటింగ్ ఇస్ ప్రోగ్రెస్, రెజ్యూమ్. సో అది ఒకటి, ప్లస్ నెట్ఫ్లిక్స్కి ఒకటి చేశాను, పాలబోవా ఇస్ నేమ్ ఆఫ్ ఇట్. సరసాలు కథలు. ఓకే. ఐ బిలీవ్ నాట్ దట్ ఇప్పుడు చేస్తున్న బోల్డ్నెస్ కన్నా అర్లియర్ మనము కొన్ని సీన్స్ ఉండేది, ఇట్ వుడ్ బి మోర్ రొమాంటిక్ ఐ సీ. సో ఐ వుడ్ ప్రిఫర్ దోస్ కైండ్ ఆఫ్ సీన్స్ దాన్ జస్ట్ బట్టలు తీసేయండి. ఐ డోంట్ లైక్ దాట్. అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా అలానే ఉంటున్నాయి అంటారు కదా, చాలా మంది అలానే ఉంటున్నాయి, చేంజ్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు ఇండస్ట్రీ లేదు, కొన్ని 3-4 years అయితే ఫుల్ బోల్డ్ కంటెంట్ ఉంది. ఇప్పుడు అగైన్ ఇట్ హెస్ చేంజ్డ్. ఎక్కువ ఇప్పుడు కొన్ని సీన్స్ బోల్డ్ కంటెంట్ ఉన్నా, బట్ అగైన్ స్క్రిప్ట్ వాట్ ఇట్ డిమాండ్స్, స్క్రిప్ట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లైక్ మీరు పవన్ కళ్యాణ్ గారి పెద్ద ఫ్యాన్ అన్నారు, హార్ట్ ఏంటి అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా. లైక్ వన్ ఫైన్ డే ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చి మా మూవీలో యాక్ట్ చేయమని పవన్ కళ్యాణ్ సార్ టీం నుంచి కాల్ వచ్చి ఆ సిచ్యువేషన్లో ఉండి మీరు వేరే ఆల్రెడీ కమిటెడ్ డేట్స్ ఉన్నాయి, ఎలా మేనేజ్ చేస్తారండి? అసలు ఏంటి ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? I'll go and ask my director, please sir, please ఏదో ఒకటి చేయండి సార్, నా రెమ్యునరేషన్ తగ్గించండి సార్, పర్వాలేదు నాకు మూవీ చేయాలి ఆయనతో అని చెప్పాను. ఓకే. Like any fangirl moments with Pawan Kalyan sir, like ever met him? No, I was so near to meet him in this shooting sets, but meet అవ్వలేదు ఇంకా. Okay, మీరు తొందరలోనే కలవాలనుకుంటున్నాను. Yeah, see I'm getting goosebumps. I want to meet him, yes. Yeah, like ఇంకా మీ సినీ కెరియర్ ఎలా ఉండబోతుంది రానున్న సినిమాలని? ఫుల్ బిజీ ఉంటున్నారు ఇప్పుడు. రిలీజ్కి ఉన్న అన్ని మూవీస్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్ ఉన్నాయి నాది. ఇప్పుడు మీరు సురభి అంటున్నారు, బాయ్ కట్ ఉంది దాంట్లో. నేను నెట్ఫ్లిక్స్కి చేసిన దాంట్లో అయితే దొరసాని అని చెప్తారు కదా, అలాంటి ఒక లుక్ ఉంటుంది దాంట్లో. సంథింగ్ కైండ్ ఆఫ్ దట్ ఈస్ లుక్. అండ్ మొన్న ఫోటో షూట్ చేశాను, దాంట్లో కూడా డిఫరెంట్ లుక్ వీ హ్యావ్ గాట్ ఇట్ ఆల్ టుగెదర్. అండ్ కొన్ని మూవీస్ చేసింది కూడా ఇప్పుడు దాకా క్యారెక్టర్స్ చేసింది కూడా డిఫరెంట్ ఐ హ్యావ్ సెలెక్టెడ్. సో హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మీకు ఒక చెప్తాను, ఎవరైనా చాలామంది లైఫ్లో ఫేస్ చేసి ఉంటారు, ఎవరు డ్రంక్ అండ్ కాట్ యువర్ పేరెంట్స్? Drunk and caught? No.
I want to know your truth. No. I tell my parents if I drink. See, Yeah. I usually don't enjoy drink much, but చేస్తే చెప్తాను. Oh, are you a party person? Only with my close friends. ఓకే. బయటికి వెళ్దాం ఫ్రెండ్స్ సినిమా సర్కిల్లో ఫ్రెండ్స్ ఎవరు ఎంతమంది ఉన్న వాళ్ళతో పార్టీస్ కానీ No. Only my close friends I prefer to Okay. party. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ లైక్? Seafood. Seafood? Yeah. Yeah. What kind of dress you like to wear? Western or South, like Indian? It depends on my mood. It's not like అంటే నాకు I don't want to be too westernized, too traditional. It depends. Like నేను ఎక్కడ వెళ్తున్నాను దాన్ని బట్టి మీ డ్రెస్సింగ్ కంఫర్టబుల్లీ ఐ విల్ వేర్ ద అటైర్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి వాళ్ళు ఒక డిఫరెంట్గా చూడాలనుకుంటారు. డ్రీమ్ రోల్స్ అనేవి ఉంటాయి. మీకు అలా డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటాను. Yeah. నాకు అరుంధతి పార్ట్ 2 చేయాలని ఉంది అని. Like Yeah. ఈ డ్రీమ్ రోల్ ఈజ్ అది అరుంధతి Something like a పార్ట్ queen. Yes. Warrior And- queen. అండ్ లైక్ త్రూ అవుట్ యువర్ జర్నీ లైక్ అప్ టు వన్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు చాలామంది మనకు హెల్ప్ చేసి ఉంటారు. అందులో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్తారా? Okay, in a cine career? In your cine career or entire throughout your journey apart from movies and all these things? So I would like to thank Mohan Babu sir, Okay. because మా డాడీకి తెలిసిన పర్సన్ ఆయన. సో Okay. ఒక నా టైటిల్ లాంచ్ ఈవెంట్కి వచ్చారు శేఖరన్ గారు అబ్బాయికి. Okay. అండ్ దట్ వాజ్ రియలీ స్వీట్ ఆఫ్ హిమ్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. యా. And everyone is saying that Mohan Babu sir was very strict and చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఆయనతో చాలా కష్టం అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. Okay. సో ఆయన మీ నాన్నగారు ఫ్రెండ్ అన్నారు కాబట్టి ఆయన గురించి మీరు అర్థం చేసుకున్నది ఏంటండి? ఆయనతో ట్రావెల్ అయి ఉంటారు. It depends how he treats. I don't know other people, but నాతో ఎలా ఉన్నారని మాత్రమే నేను చెప్పగలుగుతాను. Okay. ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్, I went with the bonded script. సార్ నా మూవీకి వాయిస్ ఓవర్ చెప్తారా అనేసి. So that is how I met him. My dad told me and I just went and met మీరు him. వెళ్ళి వెంటనే నా సినిమాకి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని మీ స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళినట్టు ఆయన ఏమన్నారు? ఓకే, కూర్చో మాట్లాడదాం, ఏంటి స్టోరీ చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నారు. సో ఐ నరేటెడ్ ద స్టోరీ అండ్ హీ వాజ్ హ్యాపీ. ఓకే, యూఆర్ బ్రేవ్ ఇనఫ్ దట్ యూఆర్ టేకింగ్ దిస్ స్టెప్ అని చెప్పారు. సో అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ సాయి కుమార్ సార్ బికాస్ హీ హ్యాస్ హెల్ప్ మీ లాట్. యా. అండ్ ఎవరెవరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. యా, ఆల్ మై డైరెక్టర్స్ బికాస్ దే కీప్ కాలింగ్ మీ ఫర్ ద నెక్స్ట్ మూవీ వాట్ ఎవర్ దే డూ. యా. And throughout journey, you should feel sorry for someone, like anybody, or is anybody? Sorry for Yeah. no. No? Mhm. That's Not right. done anything as such to be sorry. Okay. No. Like మన మోహన్ బాబు గారు వాళ్ళ అమ్మాయి లక్ష్మి గారితో కానీ, మంచు విష్ణు గారితో కానీ, మనోజ్ గారితో కానీ అన్న ఫ్రెండ్షిప్ ఉందండి. అంటే వాళ్ళ ఫాదర్ మీ ఫాదర్ ఫ్రెండ్స్ లైక్ యువర్ జనరేషన్. Yeah, I know them. They're not like very close friends or something like that. I just know them. ఒక ఈవెంట్ చేసాము నేను లక్ష్మి గారితో, ప్లస్ మనోజ్ గారు, ఐ నో హెమ్. యా. సో మహేష్ సార్తో కూడా యాక్ట్ చేయడం, ఒక యాడ్లో పనిచేశారు కదా, Yeah. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ Chennai మహేష్ సార్? Silks. చెన్నై 2 సిల్క్స్. times. Okay. ఆయన చూస్తుంటే సో డిసిప్లిన్డ్. Okay. వర్క్ వైజ్ ఈజ్ వెరీ మచ్ డిసిప్లిన్. సో జస్ట్ ఆ వర్క్ ప్రాసెస్లోనే నేను ఆయన్ని కలిసాను అంతే. ఆ సెట్లో ఇంటరాక్ట్ అవ్వడం కానీ అట్లాంటి ఏం జరిగాయి? నాట్ మచ్. Not much. నాట్ మచ్. Like he's a superstar and like he has a huge fan base in all over Telugu states and all of that. Yeah. How he is in sets, like ఎలా ఎంత బాగుండే, అండ్ చాలా మంది చెప్తారు he is very grounded in sets అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కోపం వచ్చింది నేను చూడలేదు సెట్స్లో. ఓకే. డైరెక్టర్ 10 సారి చెప్పినా ఓకే. he will do it. ఓకే. He's not like, okay, చిన్న డైరెక్టరా పెద్ద డైరెక్టరా, లేదు. దట్స్ వాట్ Okay. లైక్ హీ హ్యాస్ అ ప్రొఫెషనల్ ఎథిక్స్. అది నేను చూసాను. ఓకే. లేదండి కొద్దిగా షూర్ సార్ ఐల్ డూ ఇట్ వన్ మోర్. మీరు 20 టేక్స్ చేసినా హీల్ నాట్ ఆ సింగిల్ క్వశ్చన్ ఏం చేయాలి సార్, ఇది కరెక్షన్, ఓకే విల్ డూ ఇట్ అని చెప్తాను. ఓకే. ఆయన త్రూ వర్క్ చేసిన కొన్ని డేస్ ఉంటాయి, ఒక 2 days చేసి ఉంటారు. Yeah. ఆ 2 daysలో లైక్ ఆయన ప్రొఫెషనల్ వైజ్గా ఆయన నుంచి తీసుకుని ఇన్పుట్స్ ఏముంటాయి మీరు?
మహేష్ సార్ చెప్పాను దగ్గర కదా హీస్ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ఫస్ట్ Okay. ఆఫ్ ఆల్ Okay. హీస్ వెరీ డిసిప్లిన్డ్ అండ్ ఆల్సో ఐవ్ సీన్ దట్ హీ గివ్స్ అ ఫ్యామిలీ టైమ్ యాజ్ వెల్ Yeah. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా సో హీ స్పెండ్స్ బ్రేక్ ఉన్నప్పుడు వాళ్ళతోనే స్పెండ్ చేస్తారు ఎక్కువ. నువ్వు మీరు అన్నట్టు మీరు ఒక డైరెక్టర్ కదా, ఓన్లీ కథలు మీకోసమే రాసుకుంటున్నారు. లైక్ మన ఫేవరెట్ హీరో పవర్ కళ్యాణ్ సార్, ప్రభాస్ సార్, ఇలా Okay. చాలా మంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎప్పుడైనా కథ రాశారా? No, yaar, I'm not that big. I never thought to be a director. నాకు చిన్నప్పటి నుంచి passionate about acting only. Acting చేయాలనేసి. ఓకే. So that's really a future plan. Not as if now I'm happy acting. యా, ఫ్యూచర్లో మన స్టార్ హీరోస్ని డైరెక్ట్ చేయబోతున్నారా? లైక్ ఏమైనా కథ రాసుకుని పెట్టుకున్నారా? I don't know anything as if now. That was a fate which I did direction. But I'm very thankful to God ఎందుకంటే I should not take this very light. Yeah. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ కూడా దే వెయిటింగ్ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది డైరెక్షన్ చేయడానికి అనేసి చాలా మంది సఫర్ అయ్యేది నేను చూసాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ ఐ గాట్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ అ మూవీ. యా, కమింగ్ టు దిస్, మనం ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ 4 seasons అయ్యాయి. కమింగ్ టు 5th season కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతుంది అనుకుంటున్నాను. ఆ సీజన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీరు వెళ్తారా కంటెస్టెంట్గా? If I'm not in between any shoots, then I can. యూ క్యాన్. Yeah. అసలు కొంతమంది అయితే చాలా కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేశారు బిగ్ బాస్ మీద. మీ ఒపీనియన్ ఏంటండి అది? యాక్చువల్గా చెప్పాలంటే ఐ డోంట్ వాచ్ మచ్ ఆఫ్ బిగ్ బాస్. ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ఐ హ్యావ్ టు బి ట్రూత్. సో నేను ఎక్కువ బిగ్ బాస్ చూడను. ఓకే. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ వాచ్డ్ ఐ గెట్ అడిక్టెడ్. అంటే ఇప్పుడు పాండమిక్ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఇంట్లో చూస్తూనే ఉంటారు కదా, సో అప్పుడు చూసినప్పుడు కొద్దిగా ఐ జస్ట్ సో లైక్ ఏంటి జరుగుతుంది, ఏంటి ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దిస్ గేమ్ అబౌట్ అని. ఓకే. సో ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ లైక్ it's that we have to be genuine only Yeah. in that house. That's the only funda, I guess. సో ఇఫ్ యూ గోట్ ఎ ఛాన్స్ మీరు వెళ్తారైతే కన్ఫర్మ్గా? మీకు ఒక ఛాన్స్ వస్తే కనుక? If at all I'm not in between any of the shoots, Yeah. then yeah. యా, మీరు ఓటీటీ అన్నారు కదా, మీరు ఎక్కువ ఓటీటీలో సిరీస్ చూస్తూ ఉంటారా? Yeah. లాస్ట్ చూసిన సిరీస్ ఏంటి? The movie which I watched is Haseen Dilruba. Okay. Taapsidi chusanu, adi Okay. baagundi. And recently what I saw is Never Had I Ever. ఎవర్ హ్యాడ్ ఎవర్? Yeah, that I watched. And the one more thing was Teen Wolves. That is the one which I just started watching it. ఓకే. సో ఆక్వర్డ్ మూమెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా? లైక్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఉన్నాయా మీ లైఫ్? I don't know whether I should say this. It will look silly actually. అప్పటికే నేను ఐ వాజ్ లైక్ పేజెంట్ విన్ అయ్యాను, తర్వాత మూవీస్ చేస్తూ ఉన్నాను అంతే అప్పుడు ట్రయల్స్లో. వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఒక అవార్డ్ ఫంక్షన్కి పిలిచారు. ఐ జస్ట్ వెంట్ అండ్ అటెండెడ్. అక్కడ కూర్చున్నప్పుడు బిగ్ స్టార్స్ కొద్దిగా నోన్ పర్సన్స్ వాళ్ళు వచ్చేటప్పుడు దే ఇస్ లైక్ మేడం ప్లీజ్ వెనక వెళ్ళి కూర్చుంటారా, విచ్ ఐ వాజ్ సో ఎంబారసింగ్. ఓ మై గాడ్, ఐఎమ్ నాట్ గోనా అటెండ్ ద అవార్డ్ ఫంక్షన్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ రిటర్న్ ఆన్ on this seat. I'm not gonna attend the function. I thought that is one embarrassing moment I can say. యా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మ్యామ్? లైక్ కూర్చున్న ప్లేస్ నుంచి వెనక్కి I really felt bad. What is this, first of all ఫస్టే చెప్పాలి కదా ఇక్కడ కూర్చోండి మేడం ఇలా వస్తున్నారు అనేసి, or they should set up a chair in front of us for them for a row or something like that. After that I just confirmed that నా పేరు ఉందా అయితేనే వస్తాను లేదంటే నేను రాను అనేసి. సో దట్ వన్ థింగ్ ఇస్ యా. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ కెరియర్ కావచ్చు, వాట్ ఎవర్, ఇప్పటి వరకు కూడా మీ లైఫ్లో ఉన్న హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే బెస్ట్ మూమెంట్? when we hosted a movie audio release function, Shekharan Garabbaidi. ఓకే. It was in a college. Oh. And it was a huge crowd. Just believe me, I just enjoyed it so much. ఓకే. బట్ ఇప్పుడు అంత క్రౌడ్ కూడా ఎటువంటి ఇప్పుడు లేదు, ఫంక్షన్స్ అప్పుడు. ఓకే. And every fan moment I enjoy. యా. ఫ్యాన్ మూమెంట్ అంటే మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్ ఇప్పుడు లైక్ ఇక్కడ రోడ్డు మీద ఉంటే చాలా మందికి వచ్చి ప్రపోజ్ చేయడం కానీ చేస్తుంటారు ఫ్యాన్స్. మీకు ఎప్పుడైనా ఫ్యాన్ ఎన్కౌంటర్? They just come for a selfie, nothing like that. But ఇన్స్టాలో మెసేజ్ పెడుతూ ఉంటారు, కలవాలి ఎక్కడ ఉంటారు, బికాస్ నేను ఒక ప్లేస్లో ఉండను కదా, సమ్వేర్ ఐల్ బి లైక్ ఇన్ బెంగళూరు, చెన్నై ఆర్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళు అడుగుతూ ఉంటారు కమ్ ఇన్ లైవ్ మ్యామ్, వీ నీడ్ టు టాక్ టు యూ. ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతుంటారా ఫ్యాన్స్? యా
సో మీ సినిమా కెరియర్ ఇంకా చాలా మంచిగా సాగాలని Thank మంచి you. మంచి సినిమాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.